నమస్తే. ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన దారుణమైనటువంటి ఘటన ఇదంతా కూడా. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్, అడ్లూరి మంత్రి ఎవరైతే ఉన్నారో అడ్లూరి లక్ష్మణ్‌కి సంబంధించిన నియోజకవర్గంలో ఒక దళితుని పైన జరిగినటువంటి దాడి. సో, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సర్పంచి దళితుడిని నానా బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇష్టం వచ్చినట్టుగా తంతు ఇక చచ్చిపోయానని చెప్పేసి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. చచ్చిపోయాను కావచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయాను. మనం చూసుకోవచ్చు దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు. ఒక పక్కనేమో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మీద ఇక దాడులు అయితే ఆగట్లేదు ఇప్పటికి కూడా. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఇప్పుడు కనపడుతూ ఉన్నటువంటి ఇగో ఈ యొక్క విజువల్స్, ఈ యొక్క ఫోటోలు కావచ్చు, ఈ వీడియో కావచ్చు. కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, దమ్మ తిరుపతి అనేటువంటి దళిత అంటే మాల కులానికి చెందినటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ శారద, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ శారద ఎక్కడ ఇది అంతే జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపుర అన్నటువంటి గ్రామంలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ భర్త ఆ గంగారాం కానీ, గంగారాం యొక్క తమ్ముడు గంగాధర్ యొక్క కొడుకైనటువంటి గణేష్, ఈ ముగ్గురు కలిసి ఈ దళిత మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని చితకబాదిండ్రు. ఎందుకు చితకబాదిండ్రు అని చెప్పేసి కనుక్కుంటే కేవలం కారుకు సైడ్ ఇవ్వలేదన్నటువంటి ఉద్దేశంతో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ఫోన్ ద్వారా బయటికి రప్పించి ఫోన్ మాట్లాడుతూ ఉంటే మొత్తం అసలు 4-5 అక్కడికి చేరి ఒక్కరిని అనేక రకాలుగా వాళ్ళు ఎటుపడతట్టు కొట్టేసి కింద పడేసి కొట్టి తొక్కేసి దాని తర్వాత చెప్పులతో కూడా దాడి చేసిండు. మరి వీళ్ళకు ఏ శిక్షలు విధించాలిగా? వీళ్ళపైన ఇగో ఎట్లా గుంజుకొస్తా ఉన్నారో చూడొచ్చు. ఇక సస్పెండ్ కావచ్చు, ఇంటి ముంగట వేసి పోదామన్నటువంటి ఉద్దేశంతో వచ్చింది ఇక్కడికి. ఆయన ముందు నుంచి చూస్తే ఇక్కడ వీళ్ళంతా కూడా ఇగో ఇక్కడ కనపడతా ఉంటుంది. ఈ ఇంట్లో నుంచే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. ఇంట్లో నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఒకసారి చూడండి. ఇగో ఈయనే బాధితుడు, ఇగో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు కదా. ఇక్కడ కనబడుతుంది ఇగో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ బండి మీద ఒక ఆయన వచ్చిండు, ఈయనే సర్పంచ్ భర్త అనుకుంటా. అగో ఆడ ఫోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా కొడతా ఉన్నాడో చూడండి. ఒక్కడు వేయండు, మళ్ళీ ఇంకో బండి మీద ఇద్దరు వచ్చిండు, దాని తర్వాత ఇంకో బండి మీద వాళ్ళొకరు వచ్చిండు. మొత్తం వీళ్ళు 4-5 ఉన్నారు. ఇంకొక పిల్లగాడు కూడా వస్తాడు. మొత్తం 4 ఉన్నట్టున్నది. 2-3 5 ఉన్నారు. 5 ఉన్నారు. అవి 5 కింద పడేసి ఎట్లా కొడతా ఉన్నాడో చూడండి. ఇగో మళ్ళీ చెప్పిప్పాడు, చెప్పు తీసి అగో కింద పడ్డ తర్వాత కూడా ఆగకుండా విపరీతంగా కొడుతున్నాడు. నేనేమనాలి? ఇప్పటికే బుగ్గారం పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన 2 పైన 3 పైన ఎస్సీ ఎస్టీ కేసు అయిందట. మనం మొన్న చూడడం జరిగింది. కర్ల రాజేష్ యొక్క లాకప్ డెత్ కావచ్చు, ఒక దళితుని పైన మనం చూడడం జరిగింది. ఇక్కడ నాగూర్ కర్నూలులో కుమెరలో జరిగినటువంటి ఘటన, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళపైన ఒక చిన్న పాపని, 2 నెలల పాపని అగ్రకులాల చేతిలో బలైపోయింది. అంటే ఇప్పుడు ఆధునిక సమాజంలో కూడా ఈ కుల వివక్ష ఎంత కనపడతా ఉందో చూడొచ్చు. అంటే దళితుడు అని చెప్పేసి తిట్టుకుంటూ అమ్మనాభూతులు తిట్టేసి ఇక చంపే వరకు వచ్చింది. చచ్చిపోయింది అనుకున్నారు వాళ్ళంతా కూడా. ఇదంతా కూడా ధర్మపురి. మరి మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు అక్కడే ఉన్నారు. అదే సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, మీ గవర్నమెంటే ఉన్నది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి కూడా సర్పంచ్ భర్త గంగారాం, ఆయన కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్నట్టుగా తెలుస్తున్నది. మరి ఏదో సానుభూతి చూపెట్టి దీన్ని ఏదో మస్కా చేద్దాం, దీన్ని అంతా కూడా మభ్య పెడదామని చెప్పేసి అనుకుంటే ఇది కుదరదు. సరైనటువంటి ఆడ విజువల్స్ కనబడతా ఉన్నాయి కదా, స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ ఆయన ఏమైనా తప్పు చేసినట్టు అయితే బాధితుడు ఉన్నాడు, ఆ బాధితుడు ఏమైనా కానీ అనరానటువంటి మాటలు అంటే లేకపోయినట్టయితే ఉంటే ఇంకే రకంగా అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఉంటే చట్ట ప్రకారంగా మీరు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయొచ్చు. ఒక బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి భర్త అయినటువంటి మీరు ఈ విధమైనటువంటి దారుణం పాల్పడడం ఏంటిది? ఇక రేపు ఆ ఊరికి ఏ విధంగా భరోసా ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా మీరు మంచి చేస్తారు? ఈ చిన్నపురు అన్నటువంటి గ్రామానికి దీనికి ఎట్లా లాక్కొస్తున్నారో చూడండి. లాక్కొచ్చి దీని తర్వాత పాపం వాళ్ళ అమ్మగారు అనుకుంటా, వాళ్ళ అమ్మ వచ్చి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళందరూ ఎన్ని ఉన్నారు ఆడ పడేసినాడు. ఎంతమంది ఉన్నారు చూడండి. 1 2 3 4 6 ఉన్నారు. అప్పుడేమో 4 వచ్చింది, దాని తర్వాత 6 అయిపోయాను. ఇక్కడేమో ఇక్కడ మనిషి ఈ తిరుపతి అన్నటువంటి వ్యక్తి ఇక్కడ పడ్డాడు. ఏమైనా ఏ స్పృహ లేదు కదా పాపం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి లేపి ఏమైనా అక్కడ వాటర్ గిట్ల తాగిపించిన తర్వాత ఏమైనా లేచిందేమో తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు ఇక
చంపినమన్నటువంటి ఉద్దేశంగా చచ్చిపోయింది అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళంతా కూడా. ఇగో తిరుగుతా ఉన్నారు చూడండి. ఇదంతా కూడా జరుగుతుంది ఏంది, ఇగో రోడ్డు పక్కనే, ఇగో రోడ్డు వెంబడి వెహికల్ పోతా ఉన్నాయి. ఇగో ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేసి అక్కడ దళిత వ్యక్తి అయినటువంటి తిరుపతి పైన అమానుషమైనటువంటి దాడిగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. ఇక ఒకసారి చూడొచ్చు. వాళ్ళ అమ్మ వస్తుంది అక్కడి నుంచి, వీళ్ళ అమ్మ అనుకుంటా నాకు తెలిసి. వస్తుంది చూడండి. చూసింది కదా ఏ విధమైనటువంటి ఆ సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాపం అంత కొడితే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ భార్యో లేకపోతే పిల్లలో వీళ్ళంతా ఆగవే కదా. ఏం కొట్టుడు అది, మనుషులే కదా మీరంతా కూడా, సమాజంలో ఉన్నాం కదా అందరం కూడా. ఒకవేళ తప్పు చేసినట్టయితే చట్టాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఇవి అంతా ఉంటాయి. వాటి ద్వారా మీరు ఏమైనా కంప్లైంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ మీరే ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా పాపం చూస్తేనే బాధ అనిపిస్తుంది. కింద పడ్డాడు, ఎట్లా కొడతా ఉన్నాడు చూడరా. తట్టుకోలేక, దెబ్బలు తట్టుకోలేక పడ్డాడు. చెప్పు తీసి కొడతా ఉన్నాడు. ఇది ఏమైంది అనేది ఒకసారి చూసుకోవచ్చు. కారుకు దారి ఇవ్వలేదని వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ చిత్కబాదిన కాంగ్రెస్ సర్పంచ్ భర్త. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కారుకు దారి ఇవ్వలేదన్నటువంటి నెపంతో తిరుపతి అనే దళిత వ్యక్తిపై దాడి చేసి ఈడ్చి పారేసినటువంటి కాంగ్రెస్ సర్పంచి శారద భర్త గంగారాం, మరో ముగ్గురు కూడా ఉన్నారు. మరి మొత్తానికి 6 కనబడతా ఉన్నారు. మరి ముగ్గురు ఎక్కడిది? కులం పేరుతో దూషిస్తూ చిత్కబాదారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబ సభ్యులు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దాడి దృశ్యాలు కూడా నేను ఇంతకుముందే చూపెట్టడం జరిగింది. ఇక్కడ ప్రెస్ నోటు పోలీస్ స్టేషన్ నుంచి బుగ్గారం మండలం కిందికి వస్తుంది కాబట్టి బుగ్గారం పోలీస్ స్టేషన్ నుంచి నిన్న జరిగింది. ఇది నిన్న మధ్యాహ్నం అందాజా టైము 3-3:30 టైంలో జరిగినట్టున్నది. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నాపూర్ గ్రామంలో జరిగినటువంటి దాడి ఘటనపై కేసు నమోదు చేయబడ్డది. 5వ తారీఖు 3వ నెల 2026న మధ్యాహ్నం సుమారు 1:30 సమయంలో చిన్నాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద జరిగిన సంఘటన గురించి దమ్మ లక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం గట్టు గంగారాం అనే వ్యక్తి ఫిర్యాదు కొడుకు అయినటువంటి దమ్మ తిరుపతి అనే వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ అవమానించినట్లు తెలిసింది. తర్వాత గట్టు గంగారాం తన తమ్ముడు గట్టు గంగాధర్ మరియు తన కుమారుడు గట్టు గణేష్తో కలిసి దమ్మ తిరుపతిని గ్రామం అవుట్స్కర్ట్స్లోని ఒక షెడ్డు వద్ద మళ్ళీ దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొనబడ్డది. అనంతరం నిందితులు బాధితుని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో SC/ST చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. నిందితులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దిశగా విచారణ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి సతీష్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుగ్గారం పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ప్రెస్ నోటు చూడు ఎంత దారుణమో. సరే, ముగ్గురు మీదనే అయిందట, ముగ్గురు మీదనే కేసు అయిందట, మరి ఇంకా ముగ్గురు మీద పెట్టాలి. దీన్ని కఠినంగా శిక్షించినట్టయితే ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయి. ఏంది అది, ఒక మనిషి ఒక గొడ్డును బాధినట్టు బాధిను. సరే, ఏమైనా తప్పు చేసినట్టయితే దాని పరిణామాలు దాని తర్వాత వేరే రకంగా చూసుకోవచ్చు. కానీ ఇంటికి వచ్చి ఒక ఫోన్ ఇంటికి వస్తున్నామని చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి రప్పించి ఆ విధంగా ఒక గొడ్డును బాధినట్టు బాధేసింది. చాలా దారుణమైనటువంటి సంఘటన. మరి దీని పట్ల దళిత సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయని కూడా చూడాలి. చూస్తూనే ఉండండి మన తెలుగు.